This conference will now be recorded. ఓకే నేను ఫస్ట్ డే చెప్పాను కదండి. ఐ విల్ గో టు ద ఎంటైర్ ప్రాజెక్ట్ సెషన్ నౌ. ఓకే, ఎంటైర్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇదే అండి మీరు ఇంటర్వ్యూలో చెప్పాల్సింది. విల్ గో త్రూ దట్ వన్. ఓకే, నేను ఒక టీసీఎస్కు కంపెనీకి పనిచేస్తున్నానండి. ఐఎమ్ గోయింగ్ టు వర్కింగ్ హియర్ టీసీఎస్. ఓకే, these are the guys are giving support to the client, any client in the place of that one, any client అనుకోండి. లైక్ ఐ కెన్ అజ్యూమ్ లైక్ దట్ వన్. మీరు ఫ్లిప్కార్ట్ అనుకోండి, డోంట్ కన్ఫ్యూజ్ దట్ వన్. ఓకే, ఫ్లిప్కార్ట్ అనుకోండి, లేకుంటే జిఆర్టీ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నౌ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ modification required from the GRT, they will contact to the TCS. Like suppose they are planning to sell in website and door delivery, whatever it is, they will have to approach to the TCS. As a DevOps engineer, what I can do as a DevOps engineer here, as a DevOps engineer, what we can do, we'll go and create the organization first. అంటే ఆర్గనైజేషన్ ఆల్రెడీ ఉంటే ఓకే అండి. I will go and create the organization first. ఆర్గనైజేషన్, ఈ ఆర్గనైజేషన్లోనే ఐ విల్ గో అండ్ క్రియేట్ ద ప్రాజెక్ట్ హియర్. ఐ విల్ గో అండ్ క్రియేట్ ద ప్రాజెక్ట్ హియర్. ప్రాజెక్ట్ హియర్, ఇదే ప్రాజెక్ట్లోనే విల్ హ్యావ్ టు మెయింటైన్ ద సర్వీసెస్. ఓకే రైట్, బోర్డ్స్, రెపోస్, పైప్లైన్, టెస్ట్ ప్లాన్స్ అండ్ ఆర్టిఫాక్ట్స్. నౌ ఐ విల్ గో అండ్ క్రియేట్ ద టికెట్ ఇన్ బోర్డ్స్. బోర్డ్స్లో ఒక టికెట్ క్రియేట్ చేస్తానండి. ఐ విల్ గో అండ్ క్రియేట్ ద బోర్డ్స్. ఓకే, బోర్డ్స్లో ఒక టికెట్ క్రియేట్ చేస్తాను. ఓకే, బోర్డ్స్లో నేను ఇప్పుడు పోయి క్రియేట్ చేస్తానండి. ఐ విల్ గో అండ్ క్రియేట్ ద సర్వీస్ కనెక్షన్ కూడా ఈరోజు కొత్తది క్రియేట్ చేసి విల్ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ఇట్. ఓకే, దిస్ ఈజ్ మై ప్రాజెక్ట్ హియర్. దిస్ ఈజ్ మై ప్రాజెక్ట్ హియర్. ఐ విల్ గో అండ్ okay, I will go and create the new project. Better. Okay, I will go and create the new project. New project GRT. Okay, I am going to create the new project here. I am going to create the new project here. ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నానండి. ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ద న్యూ ప్రాజెక్ట్. దెన్ ఐ విల్ గో అండ్ క్రియేట్ ద వన్ ఎపిక్ హియర్. ఓకే, యూ విల్ గో అండ్ క్రియేట్ ద వన్ ఎపిక్ హియర్. ఎపిక్ ఏది? డిఆర్టి కోడ్ ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తున్నాం. నవ్ ఐఎమ్ గోయింగ్ టు అసైన్ టు ద లైక్ same thing, you can go to the description here. I will have to inform to the like manager as I am working or not. I am working on it అని మెన్షన్ చేయాలి. చూడండి, ప్రియారిటీ వచ్చేసి లైక్ 4 ఇస్తున్నాను. స్టార్ట్ డేట్ వచ్చేసి ఐ కెన్ ప్రొవైడ్ టుడే డేట్. టార్గెట్ వచ్చేసి లైక్ ఏమనుకుంటాం, నెక్స్ట్ మంత్ ఎండ్ అనుకున్నాం. ఓకే, now I have saved this one. ఓకే, ఎపిక్ ఇన్ ద ఇష్యూస్ టాస్క్స్ అవన్నీ క్రియేట్ చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. ఐ హ్యావ్ క్రియేటెడ్ టికెట్ నెంబర్. వాట్ ఈస్ ద టికెట్ నెంబర్ హియర్? ఎపిక్ 6. ఎపిక్ 6. I have created this one. Now I will have to assign to the developer this one. I will have to assign to the developer. Okay, ఈ రిక్వెస్ట్ను I will have to assign to the developer. డెవలపర్కి చేస్తానండి. I will have to assign to this ticket డెవలపర్. డెవలపర్ ఏం చేస్తారు, లైక్ ఆల్రెడీ విఎస్టిఎస్ ద్వారా కోడ్ ఉంటుంది కదా. ఓకే, కోడ్ ఉంటుంది. ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారంటే ఫ్యూచర్లో ఇంప్లిమెంట్ చేసుకుంటారు. దే విల్ గో అండ్ క్రియేట్ ద ఫ్యూచర్ బ్రాంచ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటారు. ఓకే, నౌ వాట్ ఐ కెన్ డూ,
I will go and create the repositories create చేస్తానండి. Okay, I will initialize this one. I will go and create the develop branch. Create చేసి I will assign to the this ticket create. Okay, future branch create చేయను. I will not go and create the future branch. Okay, now I will clone this one. I will create one folder here. What is that folder? GRT project అని క్రియేట్ చేస్తున్నాను. Now I will go and clone this code. క్లోన్ చేసుకుంటానండి. I will go and clone this code. Git clone -b develop అని ఇస్తాను. I will clone this one. Okay, what is the code is available? Okay, I will go and log in this one. Where I am, git branch. Okay, now I will go and create the new branch. Git branch future. మామూలుగా టికెట్ నెంబర్ ఇస్తారండి బేసికల్గా. ఐ విల్ గో అండ్ క్రియేట్ ద టికెట్ నెంబర్. నేను టికెట్ నెంబర్ ఇచ్చాను ఇక్కడ. ఏది ఎపిక్ 6 అని ఇచ్చాను. ఓకే, ఇట్ ఈస్ క్రియేటెడ్. గిట్ బ్రాంచ్. ఓకే, నౌ ఐ విల్ గో టు గిట్ చెక్అవుట్ ఫ్యూచర్. చూడండి, ట్యాబ్ కొడితే వచ్చేస్తుందండి గిట్ చెక్అవుట్. ఐ మూవ్ టు దిస్ వన్. Now what I can do, this is my project, right? I will go and paste it this one. I will go and take this code. I will go and before that one, I will go and check the code. లేదంటే కనుక modification చేస్తాను. I will do some modifications here. Let's wait for that one. I can change the code and I can reapply it again. Okay, I will change the code. Here is right. This is the code. Now what I can do, separate GRT అని చేస్తున్నాను. GRT. I can save this one. Now I will go to rebuild. Save చేసి rebuild చేసి will go and check browse it. Rebuild started here. Rebuild started here. Let's wait for that one. Okay, now it is completed. I will go and check the browser if my code is reflected in our code or not. Web లో reflect అయిందా లేదా అనేది I will go and check it here. ఇవన్నీ చెప్పిన క్లాసులే అండి. జస్ట్ I am going to rewind that one. అంతే. Okay, let's opening here.
నా కోడ్ క్లయింట్ ఇచ్చిన కోడ్ రిఫ్లెక్ట్ అయిందా లేదా అనేది ఐఎమ్ గోయింగ్ టు చెక్ ఇట్ హియర్. ఓకే, నౌ వీ కెన్ వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్. నా కోడ్ రిఫ్లెక్ట్ అయిందా లేదా అనేది నౌ ఐఎమ్ గోయింగ్ టు చెక్ ఇట్ హియర్. Yeah, I got it. My new code has reflected. Then what I can do now? Okay, I will copy and tear the code. Just I will paste it here. నా క్లోన్ అయింది కదా, I will go and paste it here. I will go and paste it here. I will go and paste it here. Now I will check this one. చూడండి, now everything it is added. Git add dot. నేను ఫ్యూచర్ బ్రాంచ్లో చేస్తున్నానండి. ఓకే, ఐ విల్ పుష్ దిస్ బ్రాంచ్ యాజ్ వెల్. దీన్ని ఏమంటారంటే బ్రాంచింగ్ అండ్ మెర్జింగ్ స్ట్రాటజీస్ అంటారు. ఐ విల్ గో అండ్ క్రియేట్ ద ఫ్యూచర్ బ్రాంచ్. ఓకే, నేను ఇక్కడ చేస్తున్నాను, ఫ్యూచర్ బ్రాంచ్ క్రియేట్ చేశాను. నౌ ఐ కెన్ డూ హియర్ రెపోస్లోకి వెళ్తాను. ఐ విల్ గో టు ద రెపోస్లోకి పుష్ చేస్తున్నాను. ఓకే, దెన్ ఐ కెన్ పుష్ దిస్ వన్. Push to repos. Later what I can do, I'll have to set up the branching policies. I will have to set up the branching policy to the develop branch. Branching policies అంటే BP అని పెట్టుకున్నానండి. You can take consider as a or అంటే branching policies. Okay, branching policies. Now I will go and git commit f1em new code of GRT అని ఇచ్చానండి. Okay, now here I don't have any future branch. I will push it here. Okay, now I will try to error వస్తుందండి because of చూడండి, just what I can do, you can copy and paste it here. Copy and paste it here. Why? Because there is no future branch has created in our repo. It will go and create automatically. Okay, now I will go and check it here. Just to refresh in the browser. Now I am able to see the code. ఇప్పుడు ఏంటంటే డెవలప్ బ్రాంచ్కి మెన్షన్ చేసేటప్పుడు వీ కెన్ గివ్ ద పాలసీస్ ఇవ్వాలి. ఓకే, పాలసీస్ ఎలా ఇస్తాం చూడండి. డెవలప్ బ్రాంచ్ కదా, ఇక్కడికి వెళ్తే బ్రాంచింగ్ పాలసీస్. వాట్ ఆర్ దోస్ పాలసీస్ చూడండి. రిక్వైర్ మినిమం నెంబర్ ఆఫ్ రివ్యూయర్స్,
check the linked items, but comments should be resolved properly given. These are the branching policies we can provide it. Right now, I don't have any users, right? I will not provide that one. Now, what I can do, I can raise the pull request. I can raise the develop branch. There is no code is available. Future branch is there. Now, what I can do, I will raise the pull request here. I will raise the pull request feature to develop branch like చేస్తున్నాను. ఓకే, రివ్యూయర్స్ యాడ్ చేయాలి, టికెట్స్ కూడా యూ కెన్ యాడ్ ఇట్ హియర్. నౌ ఐ విల్ గో అండ్ కంప్లీట్ దట్ వన్. ఓకే, డెవలప్ బ్రాంచ్ అయిపోయింది. నౌ ఐ కెన్ రేజ్ ద, చూడండి, మై కోడ్ ఈజ్ అవైలబుల్ హియర్ అండ్ డెవలప్ బ్రాంచ్. Now I can raise again pull request from main branch. Pull request, I can raise the pull request from develop to main branch. నా కోడ్ వచ్చేసి ఇక్కడ ఉంటుందండి మెయిన్ బ్రాంచ్లో. ఐ విల్ గో అగైన్ ఫ్రమ్ డెవలప్ టు మెయిన్ బ్రాంచ్. న్యూ కోడ్ ఆఫ్ BRT. Okay. Now I can approve this one, complete this pull request. Okay, my code is available in main branch. Now what I can do, I will go and create the continuous integration here. Continuous integration here. Continuous integration or build. Continuous integration, I will go and create the pipeline here. I will go and create the pipeline. Go here, pipeline, create new pipeline, use classifier. Where is the code is available? Main branch. Okay, here I will select here. చూడండి, ఇది తీసుకోండి, ASP.NET framework. Okay, you know that one, everything I already explained. You can select the solution file here. Solid for drop location, get source, we need to crash verify that one. Here agent job, I will provide this one. Okay, agent specification, I will can provide Windows 2019 only. Okay, each and everything it is available here. Build solution. Okay, I can remove this one. Okay, publish path also it is available. Now I will go and run it. Now I will go and run this pipeline. చూడండి, మెయిన్ బ్రాంచ్లో ఉంది. దిస్ ఈజ్ ద సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్ పూల్. సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్ పూల్ అని తర్వాత చెప్తాను. నౌ ఐ విల్ గో అండ్ రన్ దిస్ వన్. I will go run this one. Now it is going to create the bill number. Bill number కోసం we can wait it here. Okay, now the build is generated, right? Now the build is generated. This is my bill number. This is my, చూడండి, ఆర్టిఫాక్ట్స్ ఎక్కడ ఉన్నది. Now we'll go and check it here. Each and everything we'll go and check it here. Now I will take this bill number. I will take this bill number.
ఓకే, బిల్ నెంబర్ అయిపోయింది. ఆఫ్టర్ బిల్ నెంబర్ వాట్ వీ కెన్ డూ, ఆఫ్టర్ బిల్ నెంబర్ what we can do, I can do the continuous deployment. I can do the continuous deployment here. Continuous deployment. Continuous deployment lo what we can do, we will take where we can deploy it ante Azure cloud. Azure cloud లో ఉన్న యాప్ సర్వీస్ లో డిప్లాయ్ చేస్తున్నామండి. యాప్ సర్వీస్ లో డిప్లాయ్ చేసేటప్పుడు we need to service connection required. We need to దీనికంటే ఒకటి చేస్తానండి. ఓకే, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అనేది I can do it here. I will go and create the app service. CD నుంచి CI/CD ఎక్కడ ఉందంటే Azure DevOps లో ఉంది. Now what I can do here, I will go and create the service connection. Okay, service connection create చేస్తాను. Okay, now I will go and check it here. Project settings, service connection. Okay, now I will go and create the service connection. Azure Resource Manager. I will select the manual. Why? Because we can take everything here. Now what I can do, what are the things to be required here? Subscription ID, subscription name. You can remove this one. The new one, right? Okay, these are the things to be required. Where do we get it? In Azure portal only we can get it here. In Azure portal only we can get it here. Okay, ikkadiki velli we can go through this one. Subscription, first we can get it. Subscription details. This is my subscription ID. This is my subscription ID. This is my subscription name. Service principal ID and a client ID. We can get it from here. Microsoft Entra ID ఉంది కదా. Now I will go and create the registration. Okay, new registration. I can provide here GRT new app అని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఉంది కదా, లైక్ అకౌంట్స్ ఇన్ సింగిల్ టెనెంట్. యూ కెన్ యూజ్ దిస్ వన్, లైక్ దిస్ వన్, అకౌంట్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్, Entra ID multi tenant. You can use this one. Now I am going to register it. ఇక్కడ చూడండి, now I got it. Client ID. సర్వీస్ ప్రిన్సిపల్ కి అనేది సీక్రెట్ వస్తుంది. దానికంటే ముందు టెనెంట్ ఐడి ఇస్తాను. ఐ విల్ గో అండ్ గివ్ ద టెనెంట్ ఐడి. సర్వీస్ ప్రిన్సిపల్ కి ఎక్కడి నుంచి తెచ్చుకుంటామంటే సీక్రెట్, వీ నీడ్ టు జనరేట్ ఇట్. సీక్రెట్ ఉంది కదా. Now I will go and create the new secret. GRT new secret. Okay, you can put it 6 months only. You can copy the value. Somewhere you can post it. లేదంటే హైడ్ అయిపోతుందండి. It will go and hide it. Okay,
ఇప్పుడు వెరిఫై చేస్తే ఫెయిల్ అవుతుంది. వై? బికాస్ వీఆర్ నాట్ గివింగ్ కనెక్టింగ్ సబ్స్క్రిప్షన్ లెవెల్లో మనం ఇవ్వలేదు కాబట్టి. నౌ వాట్ ఐ కెన్ డూ, దిస్ ఈజ్ మై సబ్స్క్రిప్షన్ రైట్, IAM, add role assignment, add role assignment, ఇక్కడ ప్రివిలేజ్ అడ్మినిస్ట్రేషన్ రోల్స్ ఉంటాయండి. ఓనర్ ఇవ్వండి. యూ కెన్ గివ్ ద ఓనర్ యాక్సెస్. ఇక్కడ ఉంది కదా సెలెక్ట్ మెంబర్స్ అని ఉంది కదా, ఐ విల్ గో అండ్ సెలెక్ట్ ద యాప్ నేమ్. యాప్ రిజిస్ట్రేషన్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ యాప్ రిజిస్ట్రేషన్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ దిస్ ఈజ్ వన్, రైట్? నవ్ ఐ విల్ గో అండ్ సెలెక్ట్ దిస్ వన్. ఓకే, ఇచ్చాను. నవ్ ఐ విల్ గో అండ్ సెలెక్ట్. ఇక్కడ ఉంది కదా, అన్ని పర్మిషన్ ఇచ్చేయండి. రేర్ బ్యాక్, రోల్స్, ఓనర్, యూ కెన్ ప్రొవైడ్ ఆల్ ద పర్మిషన్స్. నవ్ ఐ విల్ గో రివ్యూ అండ్ అసైన్ ఇట్. Review and assign it. Now I will go and check this one, verification. Verification is completed. Now I can give here GRT service connection. Okay, GRT service connection. Now you can give the all pipeline service connection, verify and save it. Okay, now I have done this one. Okay, now I will go and create the duplicate session. I will go on the project. Now it is completed, right? Still it is completed. CA is completed. Now I will go and create the CD release pipeline. Okay, I will go and new pipeline. ఇక్కడ చూడండి. ఓకే, ఇది క్యాన్సిల్ చేసిన. ఓకే, ఫస్ట్ ఆర్టిఫాక్ట్స్ తీసుకోండి. వేర్ ఈస్ ద కోడ్ ఈజ్ అవైలబుల్, విల్ గో అండ్ టేక్ ద ఆర్టిఫాక్ట్ ఫస్ట్. లేటర్ యూ కెన్ గో అండ్ స్టేజ్. ఇంకొకటి ఏంటంటే అజూర్ వెబ్ అని టైప్ చేసిన వెంటనే యూ కెన్ గెట్ ఇట్ హియర్, అజూర్ యాప్ సర్వీస్ డిప్లాయ్మెంట్ అని. ఓకే, యూ కెన్ టేక్ దిస్ వన్. స్టేజ్ వచ్చేసి ఐ కెన్ చేంజ్ ఇట్ డేవ్. న్యూ జాబ్లోకి వెళ్ళండి. ఓకే, హియర్ refresh it. GRT service connection is there. Now you can go and check this one. చూడండి, now I have created app services here. చూడండి, నేను క్రియేట్ చేశాను. మీరు కూడా నేను టైం పడుతుందని చెప్పేసి ఐ హ్యావ్ క్రియేటెడ్. డేవ్కు క్రియేట్ చేశాను, క్యూఈ క్రియేట్ చేశాను, స్టేజింగ్ క్రియేట్ చేశాను, ప్రొడక్షన్ క్రియేట్ చేశాను. బట్ వీఆర్ మెయింటైనింగ్ డిఫరెంట్ కోడ్స్ హియర్. I will show you that one. Now here, what is the code is available in Dev? This one. Okay, this one. Same thing, QA. Same thing, QA. QA is here. Okay, same thing, staging. But I am going to check the code here. Are you following me, guys? ఫాలో అవుతున్నారా? ముందు క్లాసులో ప్రాక్టీస్ చేసింటే ఇది ఈజీ అండి. ప్రొడక్షన్. హలో, ఆర్ యు ఫాలోయింగ్ మీ? ఈజీగానే ఉందా? నేను కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను. వై? బికాజ్ వీ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ టోటల్ క్లాస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఓకే, దిస్ ఈజ్ వన్, లైక్ దిస్ ఈజ్ వన్ Dev URL, this is QA URL, this is staging URL, this is production URL, right? Okay, we can do this one. We can do one by one. ఇక్కడ ఇది ఫస్ట్ ఏం చేయాలి?
డేవ్ కదా, డేవ్కి సంబంధించిన యాప్ సర్వీస్ ఇస్తాను. డేవ్కి సంబంధించిన ఇక్కడ నేను ఐ విల్ హ్యావ్ టు చేంజ్ దిస్ వన్ మల్టీ ఈఆర్టీ మల్టీ స్టేజ్ డిప్లాయ్మెంట్ అని ఇస్తున్నానండి. మల్టీ స్టేజ్ అని ఇచ్చాను. ఓకే, నవ్ ఐఎమ్ గోయింగ్ టు సేవ్ దిస్ వన్. This is dev, right? This is dev. Now what I can do, dev నుంచి QA చేయాలి. మల్టిపుల్ స్టేజ్ కదా, సింగిల్ స్టేజ్ డిప్లాయ్మెంట్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. దీని నుంచి క్లోన్ అని ఉంటుంది. యూ కెన్ క్లోన్ దిస్ వన్. జస్ట్ యూ కెన్ చేంజ్ ఇట్ QA చేంజ్ కాదు, చేయండి. నౌ ఐ విల్ గో అండ్ చేంజ్ ద యాప్ సర్వీస్ కూడా చేంజ్ చేయాలి, లేకపోతే కన్నా రాంగ్ డిప్లాయ్మెంట్ అవుతుంది. QA ఐఎమ్ గోయింగ్ టు సేవ్ దిస్ వన్. నెక్స్ట్ ఏది QA నుంచి ఐ విల్ గో అండ్ స్టేజింగ్. ఓకే, ఐ కెన్ గివ్ హియర్ స్టేజింగ్ యాప్ సర్వీస్. అంటే ఏ కోడ్ నేను ఎలా వెళ్ళాలనో చెప్తున్నానండి. జస్ట్ దిస్ ఈజ్ ప్రొడక్షన్. I can provide this here production app service. ఓకే, ఇది చూడండి ఎలా క్రియేట్ చేశాను నేను. చూడండి, ఈజ్ ఇట్ విజిబుల్ టు ఎవరీవన్? కనబడుతుందా? ఇలా ఇచ్చానండి, డేవ్ QA స్టేజింగ్ అండ్ ప్రొడక్షన్. ఓకే, ఇక్కడ లైక్ ఇది డేవ్ అనుకున్నాం, ఇది డేవ్. నెక్స్ట్ ఇది QA స్టేజింగ్. నౌ ప్రొడక్షన్ I will change that one. This is production. Okay, this is dev, QA, staging and prod, right? ఇక్కడ చూడండి, డేవ్ అయిపోయిన తర్వాత QAకి వెళ్ళాలి, QA అయిపోయిన తర్వాత స్టేజింగ్ వెళ్ళాలి. ఇది నార్మల్గా మనం ఫేస్ చేసేది. ఓకే, వీ కెన్ డూ దిస్ వన్. నౌ వాట్ ఐ కెన్ డూ, డేవ్ తర్వాత QA తర్వాత స్టేజింగ్. ఇలా చూడండి, మనం ఏంటంటే వీ విల్ గో త్రూ ద మాన్యువల్ డిప్లాయ్మెంట్ హియర్. క్రియేట్ రిలీజ్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నాయి కదా, చూడండి, ఆటోమేటెడ్ ట్రిగ్గర్. ఎందుకు ఆటోమేటెడ్, నేను అన్ని వేసి చెప్తానండి. వై ఇట్ ఈజ్ ఆటోమేటెడ్ ట్రిగ్గర్ అంటే, డేవ్ అయిపోయిన తర్వాత QA తర్వాత స్టేజింగ్ తర్వాత ప్రొడక్షన్. దిస్ ఈజ్ మై URL, ఆటోమేటెడ్ డిప్లాయ్మెంట్. మీకు అర్థమయ్యేదానికండి, డిప్లాయ్మెంట్. నౌ ఐ హ్యావ్ క్రియేటెడ్. చూడండి, నౌ రిలీజ్లోకి వెళ్తే యూ విల్ గో అండ్ చెక్ దిస్ వన్, డేవ్ QA స్టేజింగ్ విత్. చూడండి, ఇట్ ఈస్ గోయింగ్ టు డూ. చూడండి, దెర్ ఈజ్ నో అప్రూవల్ రిక్వైర్డ్. ఇది ఒక ప్రాసెస్. వాట్ ఈస్ ద ప్రాసెస్? ఆటోమేటెడ్ డిప్లాయ్మెంట్. multi-stage deployment. చూడండి, ఆటోమేటిక్ డిప్లాయ్మెంట్ అవుతుంది ఇక్కడ. అజూర్ డెవాప్స్కి ఉండవలసింది ఏంటంటే పేషెన్స్ అండి. పేషెన్స్ ఉండాలి. షుడ్ హ్యావ్ టు సమ్ పేషెన్స్. డేవ్ సర్వర్స్లో కోడ్ ఏముంది? ఇది ఉంది కదా,
Now I will go check this one. Dev deployment అయిపోయిన తర్వాత I will go and check this one. Okay, still deployment is going, succeeded. Dev complete అయిపోయింది కదండి. Now I will go and check this one. కోడ్ చెక్ చేస్తాను. Okay, my code is reflected, right? My code is reflected. Still deployment is in progress. ఇంకొకటి, ఇప్పుడు ఎటువంటి అప్రూవల్ లేకుండా వెళ్తుంది. క్లయింట్ ఏమంటాడండి, వేర్ ఈజ్ ద సెక్యూరిటీ అని అడగడా? అడుగుతాడా? అడగరా? వేర్ ఈజ్ ద సెక్యూరిటీ ఆఫ్ అవర్ డిప్లాయ్మెంట్ అడుగుతాడా? అడగడా అండి? డెఫినెట్గా అడుగుతాడు. బట్ ఏంటంటే అలాంటప్పుడు వాట్ వీ కెన్ డూ, వీ నీడ్ టు గివ్ ద అప్రూవల్స్. డేవ్ నుంచి క్యూఏకి వెళ్ళడానికి నేను డేవ్ యొక్క అప్రూవల్ ఇస్తాను. క్యూఏ నుంచి స్టేజింగ్కి వెళ్ళడానికి అప్రూవల్ ఇస్తాను. స్టేజింగ్ నుంచి ప్రొడక్షన్ వెళ్ళడానికి ప్రీ డిప్లాయ్మెంట్ అప్రూవల్స్ ఇస్తారు. ప్రీ డిప్లాయ్మెంట్ ఇవన్నీ ఏంటంటే ఇవి పోస్ట్ డిప్లాయ్మెంట్ అప్రూవల్స్. అంటే డిప్లాయ్మెంట్ అయిపోయిన తర్వాత ప్రొడక్షన్కి ఎప్పుడు ప్రీ డిప్లాయ్మెంట్ అప్రూవల్ ఇస్తాం, పోస్ట్ డిప్లాయ్మెంట్ అప్రూవల్స్. నౌ హియర్ ఇది జరుగుతుంటుందండి. ఓకే, లీవ్ ఇట్. నౌ ఐఎమ్ గోయింగ్ టు దిస్ వన్. చూడండి, నేనేం చేస్తానంటే ఐఎమ్ గోయింగ్ టు ఎడిట్ ఇట్ హియర్. ఇక్కడ ఉంది కదా డేవ్, ఇక్కడ ఆప్షన్ ఉంది కదండి, ఇక్కడ ఆప్షన్ ఉంది కదా ప్రీ డిప్లాయ్మెంట్ అప్రూవల్. అంటే ఇక్కడ ఉంది కదా ప్రీ డిప్లాయ్మెంట్ అప్రూవల్. బట్ ఏంటంటే డిప్లాయ్మెంట్ అయిపోయిన తర్వాత ప్రీ డిప్లాయ్మెంట్ అప్రూవల్ డేవ్కు వచ్చే ముందు ఐ కెన్ ప్రొవైడ్ ద అప్రూవల్స్. అంటే బ్లైండ్గా కాకుండా డేవ్ లేకి అప్రూవల్ వచ్చినప్పుడు ఐ కెన్ ప్రొవైడ్ మై నేమ్. నేనే ఇచ్చుకుంటానండి. ఓకే, నేనే ఇచ్చుకుంటాను. ప్రీ డిప్లాయ్మెంట్ అప్రూవల్స్ ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి. నౌ హియర్ అప్రూవల్స్ ఎవరో ఇచ్చినారో విల్ గో అండ్ చెక్ దిస్ వన్. డేవ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్యూఏలకి డిప్లాయ్మెంట్ వెళ్ళాలంటే ఇక్కడ చూడండి, పోస్ట్ డిప్లాయ్మెంట్ అప్రూవల్స్. డేవ్కు సంబంధించిన మేనేజర్ డెవలపర్కు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హీ విల్ గో అండ్ చెక్ ఇట్ హియర్. యాప్ సర్వీస్లో కోడ్ డిప్లాయ్మెంట్ అయిందా లేదా? ఓకే, నవ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. నవ్ వాట్ ఐ కెన్ డూ, డేవ్ ఈజ్ కంప్లీటెడ్. డేవ్ కంప్లీటెడ్ అనుకున్నాం. డేవ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డెవలపర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, డేవ్ నుంచి క్యూఏకి వెళ్ళేటప్పుడు ఐ కెన్ ప్రొవైడ్ ద పోస్ట్ డిప్లాయ్మెంట్ అప్రూవల్. అంటే అయిపోయిన తర్వాత, ఓకే, అయిపోయిన తర్వాత క్యూఏకి రిక్వైర్మెంట్ బట్టి ఇచ్చుకోవచ్చు అండి. ప్రీ డిప్లాయ్మెంట్ ఇచ్చుకోవచ్చు, పోస్ట్ డిప్లాయ్మెంట్ ఇచ్చుకోవచ్చు. ప్రీ డిప్లాయ్మెంట్ ఏంటంటే డిప్లాయ్మెంట్ వచ్చినాక డెఫినెట్గా అప్రూవల్ అడుగుతుంది. చూడండి, ఇక్కడ చూడండి, ఆఫ్టర్ రిలీజ్ ఆఫ్టర్ స్టేజ్, డేవ్ అయిపోయిన తర్వాత స్టేజ్లోకి వెళ్ళాలి. ప్రీ డిప్లాయ్మెంట్ అప్రూవల్ ఇక్కడ క్యూఏ టీమ్ని ఇస్తాం. ఐ కెన్ ప్రొవైడ్ ద క్యూఏ టీమ్ ప్రీ డిప్లాయ్మెంట్ అప్రూవల్. ఓకే, పోస్ట్ డిప్లాయ్మెంట్ అప్రూవల్ కూడా ఐ కెన్ ప్రొవైడ్ ద పోస్ట్ డిప్లాయ్మెంట్ అప్రూవల్. ఇది క్యూఏ టీమ్ను, మేనేజర్ కానీ క్యూఏ టీమ్ను వాళ్ళని ఇస్తామండి. ఓకే, స్టేజింగ్ క్యూఏకి అయిపోయింది. స్టేజింగ్ కూడా ప్రీ డిప్లాయ్మెంట్ ఇస్తాం. టైం కన్జంప్షన్ నేను ఇవ్వను, పోస్ట్ డిప్లాయ్మెంట్ అప్రూవల్ ఇస్తాను. ఓకే, మీ ఇష్టం వచ్చేటండి. ప్రీ డిప్లాయ్మెంట్ అంటే డిప్లాయ్మెంట్ బిఫోర్ వీ కెన్ డూ దట్ వన్. ప్రొడక్షన్కి ఎప్పుడు ప్రీ డిప్లాయ్మెంట్ ఉండాలి అంటే ప్రొడక్షన్కి ఎప్పుడు
క్యాబ్ అప్రూవల్స్, మల్టిపుల్ అప్రూవల్స్ ఉంటారండి. మేనేజర్ ఉంటారు, క్లయింట్ ఉంటారు. లైక్ క్యాబ్ అంటే లైక్ మేనేజ్మెంట్ మొత్తం అప్రూవల్ ఉంటుంది. ఓకే, దీనికి పోస్ట్ డిప్లాయ్మెంట్ అప్రూవల్ ఉండదు. వై? బికాస్ ఆఫ్టర్ ప్రొడక్షన్ దెర్ ఈజ్ నో స్టేజ్ హియర్. Okay, now just I am going to saving this one. I cannot go and create release. Now what I can do, I will go and yesterday what we have done, automated చేసాం కదా, సిఐ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఎప్పుడైతే బ్రాంచ్లో మాడిఫికేషన్ అవుతుందో we can use trigger, right? Okay, include main branch. Now I will go and save it here. Same thing I can do the release as well. Here we can go and here enable it. ఎప్పుడైతే న్యూ బిల్డ్ జనరేట్ అవుతుందో ఆటోమేటిక్గా నా బిల్ పైప్ నాది కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అనేది ట్రిగ్గర్ కావాలి. ఓకే, వాట్ ఈస్ ద కోడ్ ఈజ్ అవైలబుల్ హియర్. చూడండి, సేమ్ థింగ్ హియర్ జిఆర్టీ. ఓకే, హియర్ ఆల్సో విల్ గో అండ్ చెక్ దిస్ వన్. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఎంటైర్ ఇక్కడ కదా ప్రాజెక్ట్ ఉంది కదా, అప్రూవల్స్ ఇచ్చాను, పోస్ట్ డిప్లాయ్మెంట్ అప్రూవల్ ఇచ్చాను, ప్రీ డిప్లాయ్మెంట్ అప్రూవల్ ఇచ్చాను. ఆటోమేటిక్గా అయితే డిప్లాయ్మెంట్ కంప్లీట్ అయిపోయింది. దెన్ ఐ విల్ గో అండ్ చేంజ్ ద కోడ్ హియర్. వేర్? ఇక్కడ ఉంది కదండి, దిస్ ఈజ్ న్యూ వన్, రైట్? దిస్ ఈజ్ న్యూ ప్రాజెక్ట్, రైట్? ఇది. Now I will go and change the code here again. ఇక్కడ కూడా చేంజ్ చేయొచ్చండి, VSTS లోనని కాదు. I will go and change it here itself. ఓకే, మనం ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. నేను ఇక్కడ ఉంది కదా జిఆర్టీ అని, జిఆర్టీ గోల్డ్ బిజినెస్ ఇది ఇచ్చానండి. జస్ట్ కంట్రోల్ ఎస్ ఇట్, సేవ్ చేస్తున్నాను. నౌ వాట్ ఐ కెన్ డూ, ఓకే, I have changed my code. I will open it here. ఓకే, బట్ ఏంటంటే గిట్ పుల్ చేస్తానండి, ఎవరైనా మాడిఫికేషన్ ఏమన్నా చేశారా అనేది రిమోట్లో. ఐ విల్ గో అండ్ చేంజ్ ఇట్ హియర్. గిట్ పుల్ చేస్తాను, ఆల్రెడీ అప్ టు డేట్ ఉంది. నౌ ఐ కెన్ డూ గిట్ స్టేటస్. ఓన్లీ వన్ మాడిఫై అయింది కదా, గిట్ యాడ్ డాట్. నెక్స్ట్ గిట్ కమిట్ -m న్యూ కోడ్. Now I will git push it. It will not ask again. Git push. Okay. Now I will go through the future branch kada. Now I can raise the pull request. New pull request. Future to develop. Okay. Ticket add చేసుకోవచ్చండి. I will not add. Develop branch లేకి కోడ్ మూవ్ అవుతుంది. దీనికంటే ముందు డెవలప్ బ్రాంచ్ కదా, ఎప్పుడైతే మెయిన్ బ్రాంచ్లో కోడ్ మాడిఫై కావాలనో బిల్ పైప్ లైన్ ట్రిగ్గర్ కావాలని పెట్టాం కదండి. వీ హ్యావ్ ఎనేబుల్ దట్ వన్, రైట్? లెట్స్ వెయిట్ హియర్. ట్రిగ్గర్ కావాలని పెట్టాం కదా, లెట్స్ వెయిట్ ఇట్ హియర్. అలాగే కంటిన్యూస్ రిలీజ్ పైప్ లైన్ కూడా విల్ గో అండ్ చెక్ దిస్ వన్. ఇక్కడ కూడా ట్రిగ్గర్ కావాలి, అలాగో ట్రిగ్గర్ కావాలి విత్ అప్రూవల్స్. ఓకే, నౌ ఐ విల్ గో అండ్ రేజ్ ద పుల్ రిక్వెస్ట్ అగైన్. మెయిన్ బ్రాంచ్ లైక్ చేస్తున్నానండి. డెవలప్ టు మెయిన్ బ్రాంచ్. న్యూ కోడ్ ఆఫ్ జిఆర్టీ. ఓకే, మీరు టాస్క్లు యాడ్ చేసుకోండి, ఏదైనా యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ యూ కెన్ యాడ్ ద టాస్క్స్ హియర్.
Okay, now it is completed. Now it is completed. Just refresh it. It ran, right? ట్రిగ్గర్ అయిందా లేదా అండి? Yes, Kiran. ఆర్ దేర్? ఓకే, ట్రిగ్గర్ Yes. అయింది. ఓకే, నవ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ట్రిగ్గర్ అగైన్ హియర్. సిఐ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇట్ విల్ గో టు క్రియేట్ ద రిలీజ్ పైప్ లైన్ ఆటోమేటికల్లీ. చూడండి, చెక్ చేసుకోవచ్చు ఇక్కడ బిల్డ్ జరుగుతుందా లేదా అనేది. యూ విల్ గో అండ్ చెక్ ఇట్ హియర్. బిల్డ్ ఈజ్ కంప్లీటెడ్. కెన్ యూ గో అండ్ చెక్ దిస్ వన్? ఓకే, బిల్డ్ ఈజ్ కంప్లీటెడ్. ఓకే, రిలీజ్ టు ట్రిగ్గర్, రైట్? ట్రిగ్గర్ అయిందా లేదా అండి? వాట్ ఇట్ ఈస్ ఆస్కింగ్ హియర్? బిఫోర్ డిప్లాయ్మెంట్ ఐ హ్యావ్ గివెన్ ద ప్రీ డిప్లాయ్మెంట్ అప్రూవల్, రైట్? ఇచ్చానా లేదా? Yes, Kiran. Yes, Kiran. నవ్ ఐఎమ్ గోయింగ్ టు డెవలపర్ ఏం చేస్తాడంటే, ఓకే, డెవలపర్ అప్రూవ్ చేస్తాడు. అప్రూవ్ ఈజ్ దేర్, రిజెక్ట్ ఈజ్ దేర్. ఓకే, బోత్ ఈజ్ దేర్. మీరు ఎవరికైనా రీఅసైన్ చేసుకోవాలంటే యూ కెన్ రీఅసైన్ ఇట్. అదర్స్కు రీఅసైన్ కూడా చేయొచ్చు. ఓకే, అప్రూవల్స్ అతను లీవ్లో ఉన్నాడు అనుకోండి, యూ కెన్ గో అండ్ రీఅసైన్ ఇట్. ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ టు రీఅసైన్ టు అదర్స్. డెవలపర్స్ మల్టిపుల్ డెవలపర్స్ ఉంటారండి. ఓకే, ఇఫ్ సమ్మన్ ఈజ్ నాట్ అవైలబుల్ యూ విల్ గో అండ్ రీఅసైన్ ఇట్. అప్రూవ్ చేస్తున్నాను. నవ్ ఇట్ ఈస్ డిప్లాయ్మెంట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్, రైట్? Meanwhile, I will go and check the code in dev. This is dev code. Okay, still it is in progress. Deployment happen in dev environment. ఓకే, డిప్లాయ్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా క్యూఏకి వెళ్ళిందా? క్యూఏకి వెళ్ళిందా అండి? డిప్లాయ్మెంట్ ఈజ్ కంప్లీటెడ్. వాట్ డెవలపర్ విల్ డూ? హీ విల్ గో అండ్ చెక్ దిస్ వన్. నా కోడ్ మాడిఫికేషన్ అయిందా లేదనేది హీ విల్ గో అండ్ చెక్ ఫస్ట్. హీ విల్ గో అండ్ చెక్ ఫస్ట్. యాజ్ ఏ డెవలపర్ has confirmed everything it is okay, then only he can approve this one. Before that one he cannot approve it. Before that one he cannot approve it. Yes, my code is reflected or not? What is the code is available in QA? Old code is available. This is new code. Now what I can do, once I approved only, it will go to the QA environment. చూడండి, QA environment కూడా ప్రీ డిప్లాయ్మెంట్ అప్రూవల్ ఇచ్చాం కదా. Now I can do approve again. Okay, post deployment approval. QA team కూడా they will have to test the code. వాని రిక్వైర్మెంట్ ప్రకారం కోడ్ రిఫ్లెక్ట్ అయిందా లేదా, he will go and check this one.
Now deployment is in progress in QA. Please be patient అండి. యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్కి ఉండాల్సింది పేషెన్స్. నౌ QA టీమ్ ఏం చేస్తాడండి? హీ విల్ గో అండ్ చెక్ ద కోడ్ QAలో రిఫ్లెక్ట్ అయిందా లేదా అనేది. బట్ ఎవరి వన్ ఈజ్ చెకింగ్ అండి. చెక్ చేసిన తర్వాతనే అప్రూవ్ చేస్తేనే వన్స్ ఇట్ ఈజ్ అప్రూవ్డ్ ఓన్లీ ద కోడ్ ఈజ్ మూవ్ టు QA. Once it is approved only QA to staging. Once it is approved only QA to staging to production. This is the process here is happening. Let's wait it here. Yeah, reflected, right? QA team has observed that one, everything it is fine. Now I am going to deploy to staging. Just once it is approved only, it will go to the staging. Have you observed that one? I did not give any pre-deployment approval in staging. Have you observed? ఎటువంటి అప్రూవల్ నేను ఇవ్వలేదండి స్టేజింగ్. వై? బికాస్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ deploying in staging environment. I have given only post deployment approval in staging. Okay, now it is staging deployment is completed. Now I will go and check the staging code. Be careful. Once it is completed staging only, if you approved also, we have given pre-deployment approval production. It will not go to the code in production. Production కు వచ్చేసి క్యాబ్ అప్రూవల్, మేనేజర్ అప్రూవల్, క్లయింట్ అప్రూవల్, ఆల్ ద అప్రూవల్స్ రిక్వైర్డ్ టు గో టు ద ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్. ఓకే, now I will go and check the staging environment here. Okay, my code is reflected, right? Reflected కాదా అండి? Now it is everything okay. Now I am going to approve in staging environment. చూడండి, now it is asking pre-deployment approval. ఇక్కడ అప్రూవల్స్ వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, దెన్ వీ కెన్ అప్రూవ్ ఇట్. ప్రొడక్షన్ కూడా డిప్లాయ్మెంట్ ఇస్తున్నాను. ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు డెఫినెట్గా నాన్ బిజినెస్ అవర్స్ వీ కెన్ డూ ద ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్. నాన్ బిజినెస్ అవర్స్ అంటే ఎప్పుడైతే బిజినెస్ జరగదో ఆన్ దట్ టైమ్ ఓన్లీ వీ కెన్ డూ ద ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్. లైక్ ఆల్మోస్ట్ మిడ్ నైట్లో ఉంటాయండి. ఓకే, మిడ్ నైట్ అంటే నాన్ బిజినెస్ అవర్స్లో వీ కెన్ డూ ద ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్. You can do the production deployment. Now it is going to the production deployment here. Okay, now prod is completed. Now I will go and check the code in production. అర్థమైందా అండి? ఈచ్ అండ్ ఎవరీ వన్ యు ఆర్ అండర్స్టాండింగ్, రైట్, వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్? అర్థమవుతుందా? అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నౌ ఫైనల్లీ మై ప్రొడక్షన్ న్యూ ఫ్యూచర్స్ హ్యాస్ బీన్ డెవలప్డ్. చూడండి, నా కోడ్ వచ్చేసి జిఆర్టీలో రిఫ్లెక్ట్ అయింది. న్యూ కోడ్ రైట్, న్యూ కోడ్ ఇలా ఉంటుందండి ఎంటైర్ ప్రాజెక్ట్. ఇప్పుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత వాట్ యూ కెన్ డూ, యూ కెన్ డిలీట్ యాప్ సర్వీసెస్. రిసోర్స్ గ్రూప్ను డిలీట్ చేయండి. లేదంటే కన్నా బిల్లింగ్ నాకైతే 1000 వచ్చింది.
లాస్ట్ టైం మాట్లాడినప్పుడు. ఓకే, యూ కెన్ డిలీట్ ద రీసోర్స్ గ్రూప్. ఇమీడియట్గా చేసేయండి. You know that one, right? How to create the app service? I already told you. Okay. నేను all the resource groups I am going to delete it. ఎందుకంటే ఎక్స్పెన్సివ్ అవుతుందండి, ఎక్స్పెన్సివ్ అవుతుంది. దట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ ఇట్. మనం ఇక్కడ డిలీట్ చేస్తే ఇక్కడ డిప్లాయ్మెంట్లో ఫెయిల్ అవుతుందండి డెఫినెట్గా. ఇఫ్ దెర్ ఈజ్ నో యాప్ సర్వీస్, వాట్ విల్ హ్యాపెన్? డిప్లాయ్మెంట్. నా యాప్ సర్వీస్ స్టాప్లో ఉంటే డిప్లాయ్మెంట్ సక్సెస్ అవుతుందా? ట్రబుల్ షూట్ ఆస్పెక్ట్ చెప్తున్నానండి. మీకు యాప్ సర్వీస్లో మీరు టోప్ అయ్యారు కాబట్టి. నౌ ఈ డిప్లాయ్మెంట్ అయిపోయింది కదా, వేర్ వీ విల్ గో అండ్ చెక్ ద యాప్ సర్వీస్ కోడ్ ఎక్కడుందో ఎక్కడ చెక్ చేసుకుంటాం? కెన్ యూ ప్లీజ్ ఎనీ వన్ టెల్ మీ? అడ్వాన్స్ ఎడిటర్లోకి వెళ్ళి కుడూస్ కన్సోల్లోకి వెళ్ళి విల్ గో అండ్ చెక్ ఇట్, రైట్? కరెక్టే కదా అండి? హ్యావ్ యూ రిమెంబర్ దట్ వన్? ప్లీజ్ రెస్పాన్స్ ఇట్. Yes, Kiran. Good. Okay, in case for example your app service is in stop mode, డిప్లాయ్మెంట్ సక్సెస్ అవుతుందా స్టాప్లో ఉంటే? టెల్ మీ. No, యాప్ Kiran. సర్వీస్ Mm. కరెక్ట్, స్టాప్లో ఉంటే అవర్ డిప్లాయ్మెంట్ ఫెయిల్యూర్. ఎందుకు ఫెయిల్యూర్ అనేది, ఇన్ఫ్రా రిలేటెడ్ ఫెయిల్యూర్స్ వస్తే విల్ గో అండ్ ట్రబుల్ షూట్ ఇట్. టోటల్ చేంజ్ రిక్వెస్ట్ ఇన్ఫ్రానే చేంజ్ చేయాలనుకుంటే విల్ హ్యావ్ టు కాంటాక్ట్, విల్ రైజ్ ద చేంజ్ రిక్వెస్ట్ అండ్ కనెక్ట్ విత్ అజూర్ అడ్మిన్. లేదు కోడింగ్ ఇష్యూస్ వచ్చాయనుకోండి, ఇఫ్ దేర్ ఎనీ కోడింగ్ హూ హ్యాస్ రిటర్న్ ద కోడ్, విల్ హ్యావ్ టు కాంటాక్ట్ విత్ ద డెవలపర్. ఇంకోటి చెప్తున్నాను చూడండి, 1 సెకండ్. ఏ టీమ్ను ఎలా కనెక్ట్ కావాలి, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ హియర్. కోడింగ్ రిలేటెడ్ అయితే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నా డిప్లాయ్మెంట్ యాప్ సర్వీస్ స్టాప్ అయింది. కోడింగ్ రిలేటెడ్ అయితే యూ కెన్ కనెక్ట్ విత్ డెవలపర్. ఇన్ఫ్రా రిలేటెడ్ ఇస్తే సపోర్ట్ ఆర్ అడ్మిన్. చేంజ్ రిక్వెస్ట్ చేయాలి, ఎన్ని చెప్పాను. లేదు మన డిప్లాయ్మెంట్లో ఫెయిల్యూర్ అనుకోండి, వీ విల్ హ్యావ్ టు ట్రబుల్ షూట్ ఇట్. డెవాప్స్ ఇంజనీర్ ట్రబుల్ షూట్ ఇట్. ఓకే, జస్ట్ ఏదైనా ఇన్ఫ్రానే చేంజ్ చేయాలనుకోండి, విల్ కనెక్ట్ విత్ ద అడ్మిన్. ఓకే, గాట్ ఇట్ రైట్? అర్థమైందా? అర్థమైందా అండి? Yes, sir. Yes, sir. Okay. Okay, now I am going to stop the session. Okay, do you have any queries? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డూ యూ హ్యావ్ ఎనీ క్వీరీస్? నేను స్టార్టింగ్ నుంచి ఐ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్ హియర్. ఈ డయాగ్రామ్ మీకు షేర్ చేస్తానండి. యూ కెన్ షేర్ దిస్ డయాగ్రామ్. ఓకే, కెన్ యూ ప్లీజ్ పింగ్ యువర్ నేమ్ ఇన్ ద చాట్ అండ్ లెఫ్ట్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద అటెండెన్స్. ఓకే, ప్రాక్టీస్ చేసి గ్రూప్లో నాకు స్క్రీన్ షాట్ పెట్టండి. ఓకే, పెడతారు కదా? పెడతారు కదా? Yes, Yes, sir. ఓకే, కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఓకే, ట్రై టు అండర్స్టాండ్ ఫర్ దట్ వన్. యూ కెన్ ప్రాక్టీస్ ఇట్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ. టెక్నికల్గా ఉంటే యూ కెన్ ఆస్క్ ఇన్ ద గ్రూప్. పర్సనల్గా ఉంటే యూ కెన్ కాల్ మీ. ఓకే, ఎనీ టైమ్ యూ కెన్ కాల్ మీ, ఐ విల్ రెస్పాండ్ ఇట్. ఇఫ్ ఐ am in busy, okay, you can ping me in WhatsApp. I will call you back later. Thanks for joining. Have a nice day. We'll meet tomorrow. Okay, bye.